ఆ స్టోరీకి బీజిఎంఏ బాగుంది. సినిమా చాలా చక్కగా 2027 23వ తారీఖున 9:30కి అన్ని థియేటర్లు చాలా చక్కగా కోలాటం పండగలాగా తెలుగు 2 రాష్ట్రాలు అన్ని థియేటర్ల ప్రకారంగా సక్సెస్ఫుల్గా సినిమా చాలా బాగుందండి. ఇంకా మీరు ఇంకేమిటి అప్డేట్ నేను చెప్పగలను. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యాన్స్కి మరి పండగ, ఇంకా ఫ్యాన్స్ కుర్చీల్లో కూర్చోరు. సెకండ్ హాఫ్ మొత్తం అంటే మన సనాతన ధర్మం ఏంటి, ఎలా ఉండాలి, అసలు అప్పట్లో సనాతన ధర్మాన్ని ఎలా తొక్కేశారు అనేది క్లారిటీగా చూపించారు అంతే. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫ్యాన్స్కి మరి ఇంకా చెప్పవసరం లేదు, పండగ. కీరవాణి బీజిఎం కొట్టాడన్నా. మరి ఇంకా నాకు తెలిసి ఇప్పటివరకు తమ్మన్ తర్వాత మరి ఇలాంటి బీజిఎం మరి ఇంకెవరు కొట్టలేరు. కీరవాణి కొట్టాడు బీజిఎంకి అయితే ఒక్కొక్కరు సీట్లో కూర్చోరన్న. అలాంటి బీజిఎం సినిమా మొత్తం బీజిఎం మీద పవన్ కళ్యాణ్ మీద వెళ్ళిపోద్దన్న. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్. ఇప్పటివరకు ఏ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లేని ఇలా చూడలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క షాట్లో చూపిస్తాడన్న, మరి ఇంక మ్యాడ్ అంతే. మరి ఈ సినిమా గురించి చెప్పవలసిన విషయం ఒకటేనండి. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా తీయలేని సినిమా ఇది. పూర్వీకులు ఎన్నో శతాబ్దాల సినిమాని, అంటే ఎంతోమంది పెద్దలు ఏం చేసేవారు, పూర్వీకులు ఏం చేసేవారు, గత ఇంతమంది చనిపోయారు, ఇలాంటి చరిత్రని సృష్టించే సినిమా కాబట్టి ఈ సినిమాని కంపల్సరిగా మీరు చూడాలి. ఈ సినిమాని చూసే ఎవరైనా మాట్లాడండి, ఎందుకంటే దీంట్లో మంచి సబ్జెక్టులు ఉన్నాయి. గతంలో ఏం జరిగే హిందూ సాంప్రదాయం అంటే ఏంటి, దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దయచేసి సినిమా మీద మట్టుకు ఎవరు కూడా రాంగ్ స్టేట్మెంట్ తీసుకెళ్ళకండి. చూసేవాళ్ళు కంపల్సరిగా చూసే మాట్లాడండి, చూడకుండా అయితే మాట్లాడకండి. పూర్వీకుల సినిమా ఇప్పుడు తెలుసుకోవాల్సిన వాళ్ళు. సూపర్ ఉందన్న, సూపర్, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది, సూపర్ బాగుందండి. బ్లాక్ బస్టర్ బాగుంది, సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్. కీరవాణి మ్యూజిక్ అదిరిపి. ఫస్ట్ హాఫ్ బాగుంది, అదిరిపోయింది, సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని బాగున్నాయి, చాలా బాగుంది.